కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలుపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. అంటే నాంపల్లి కోర్టుకు నాకు బెయిల్ హైకోర్టు ఇచ్చింది అని చెప్పేసి తెలియజేయడానికి ఆయన వెళ్తున్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నాంపల్లి కోర్టుకు మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నాంపల్లి కోర్టు రిమాండ్ చేసింది. ఈ రోజుతోటి 14 రోజుల పాటు రిమాండ్ ముగియడంతో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కూడా పిటిషన్ దాఖలు చేశాడు. ఆ రెగ్యులర్ బెయిల్ కోసం మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించబోతున్నాడు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు అంటే కేసు విచారణ దశలో ఉండగానే హైదరాబాద్ పోలీసులు విడుదల చేసినటువంటి 9 నిమిషాల వీడియో కావచ్చు, కేసుకు సంబంధించినటువంటి వివరాలు మీడియాకు వెల్లడించినటువంటి అంశాలన్నింటినీ కూడా తాము కోర్టుకు తెలియజేస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి మాట. మరికొద్దిసేపట్లో రెగ్యులర్ బెయిల్ పైన విచారణ కొనసాగుతుంది. మరోవైపు రిమాండ్ ఈ రోజుకి ముగిసింది కాబట్టి వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరైతే మరొక 14 రోజుల పాటు రిమాండ్ని కూడా ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ అంశాన్ని కూడా న్యాయస్థానం ముందు ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మధ్యంతర బెయిల్ పైన నాంపల్లి కోర్టు ముందు కూడా తెలియజేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 10వ తేదీ వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎందుకంటే 4 వారాల పాటు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 4 వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందినట్లయితే మాత్రమే అల్లు అర్జున్ బయట ఉంటాడు. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే 4 వారాల తర్వాత అంటే 10వ తారీఖు తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు అతను సరెండర్ కావాల్సి ఉంటుంది, తర్వాత రిమాండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఈరోజు వాదనలు కొనసాగబోతున్నాయి. మరోవైపు బెయిల్ పిటిషన్కి సంబంధించి ప్రతివాదులుగా చిక్కడపల్లి పోలీసులను హైదరాబాద్ పోలీసులను కూడా పార్టీ చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసి అల్లు అర్జున్ బెయిల్ ఇవ్వద్దు, మరోవైపు అల్లు అర్జున్ ఇందులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, A11గా ఉన్నాడు కాబట్టి ఒక మహిళ చనిపోవడానికి కారణం కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఒకవైపు పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. మరోవైపు నిరంజన్ రెడ్డి కూడా జరిగినటువంటి పరిణామాలు, హైదరాబాద్ సిపి విడుదల చేసినటువంటి వీడియోలు, మరోవైపు కేసు కోర్టు పరిధిలో ఉండగా ఆ వివరాలన్నీ కూడా మీడియాకు తెలియజేశాడనేటువంటి అభ్యంతరాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ అంశాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు చేయకపోతే నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అక్కడ కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం కేసు అంతా కూడా నాంపల్లి కోర్టులో కొనసాగుతుంది కాబట్టి లోయర్ కోర్టులోనే బెయిల్కు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ను మూవ్ చేశారు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. నీలిమ అని ప్రవీణ్, అల్లు అర్జున్ పోలీసుల విచారణ అయితే ముగిసింది అని అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే 10వ తారీఖు వరకు కూడా ఏ రోజైనా కూడా అల్లు అర్జున్ పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ అయితే మాత్రం ఇంకా ముగియలేదు. ఖచ్చితంగా మరోసారి అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెయిల్ కండిషన్స్లో కానీ బెయిల్ తీర్పు కాపీలో కూడా స్పష్టంగా పేర్కొంది తెలంగాణ హైకోర్టు. మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ కూడా పోలీసుల విచారణకు సహకరించాలి. పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇచ్చినా విచారణకు వ్యక్తిగతంగా వెళ్ళి పోలీస్ విచారణకు సహకరించాలంటూ కూడా అందులో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా కూడా పోలీసులు నోటీసులు ఇవ్వచ్చు. మరోవైపు అల్లు అర్జున్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ కేసులో ఇప్పటి వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ జరగలేదు కాబట్టి రెండోసారి నోటీసులు జారీ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేది పోలీసులు భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈరోజు నాంపల్లి కోర్టులో జరిగేటువంటి విచారణ తర్వాత పోలీసులు ఒక నోటీస్ జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి నిందితులను కూడా పూర్తి స్థాయిలో గాలించి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. A18గా
పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నిర్మాతలని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది కాబట్టి ఈ ఇద్దరు నిర్మాతలని కూడా పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.